కావచ్చు, ఇట్లాంటివన్నీ ఆ సేవలు అందించే దశకు చేరుకుంటున్నాయి. ఇంకొక వైపు అమరావతికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని కీలకమైనటువంటి పనులు ప్రారంభానికి నోచుకోబోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఏ అంశాలు మెయిన్గా ఫోకస్ చేశారు? ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు ఈ దఫా నిర్వహించాలని చెప్పి ఇప్పుడు వరకు ప్రణాళిక ఉంది? అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతాయి. అసెంబ్లీ శాసనసభ ఉదయం 9 గంటలకి, శాసన మండలి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రారంభమైన వెంటనే బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ BAC సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలి, ఎజెండా ఏ అంశాలపై చర్చించాలనేది ఈ BAC సమావేశంలో సభ్యులు, అన్ని పార్టీల సంబంధించిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీళ్ళతో డిస్కస్ చేశాక ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయిస్తారు. అయితే ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం మేరకు 20వ తారీఖు వరకు, ఆగస్టు 20వ తారీఖు వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం ముందు నుంచి కూడా ఒక అంశాన్ని చెబుతూ ఉంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ డిఎస్సిలో, మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, అందుకే జంజీ ఉద్యమిస్తుందంటూ వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ పార్టీ నాయకులను కూడా ముఖ్యంగా రోడ్లపైకి తీసుకొచ్చి ఆందోళన చేస్తారు. అయితే అక్కడ డిఎస్సి అభ్యర్థులు ఎవరో కనిపించని పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు వేదికగా చేసుకుని పోరాటం చేయాలి అనే ఉద్దేశం అయితే ఉంటే గనక కేవలం మండలి సభ్యులే కాకుండా శాసనసభకు కూడా వారి సభ్యులు రావాల్సి ఉంటుంది. అయితే వస్తారా రాదా గత అనుభవాలు చూస్తే కనుక శాసనసభ రేపు వైసీపీ సంబంధించినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో జగన్ మీటింగ్ పెట్టినట్లుగా మనకు తెలుస్తుంది తాడేపల్లి ప్యాలెస్లో. సో అంటే అసెంబ్లీ సమావేశాలకు రావాలి, వెళ్ళాలి. ఇప్పుడు డిఎస్సి పైన మనం ఇంత మాట్లాడుతున్నాం, ఈ రకంగా చేస్తున్నాం, వెళ్ళి అసెంబ్లీనే అడగచ్చు కదా, లేదా అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చు కదా అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. నిజంగా డిఎస్సి సంబంధించిన బాధ్యతలు వీళ్ళకి కలిసి, లేదా వాళ్ళ కోసం వీళ్ళు సిన్సియర్గా పోరాడుతున్నాం అనిపించుకుంటే అసెంబ్లీకి వచ్చి అడగచ్చు కదా. అట్లాంటి ప్రయత్నం ఏమన్నా చేయబోతున్నారు? అలాంటి ఆలోచన ఏమైనా వైసీపీకి ఉందా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తమ కంఫర్ట్ జోన్ చూసుకుంటుంది. ముఖ్యంగా పార్టీ అధినేత అయితే తాను ఏమనుకున్నాడో అదే అసెంబ్లీలో ఎదుటి వాళ్ళు మాట్లాడాలి, తాను చెప్పినట్లుగా మొత్తం అసెంబ్లీ నడవాలనే భావనతో ఇప్పటికీ ఉంటాడు ఆయన. కాబట్టి అటువంటి పరిస్థితులు ఇక్కడ లేవు కాబట్టి ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి రారు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అయితే మండలిలో కొంత మేరకు బలం ఉన్న నేపథ్యంలో మండలి సభ్యులను మాత్రం పంపించడం జరుగుతుందనేది మనకు స్పష్టమవుతుంది. ఇప్పటికే డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి జకియా ఖానం పదవీకాలం కూడా ముగియడంతో మాధవ్కి ఆ పదవి కట్టబెడుతున్నట్టుగా కూడా ఆ పార్టీ నుంచి ఒక ప్రెస్ నోట్ కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. కాబట్టి ఆ పదవి కోసమైనా సరే ఆ ఎమ్మెల్సీలను పంపిస్తారు. అదే సమయంలో గతంలో కూడా ఎమ్మెల్సీల వరకు మాత్రం సభకు వస్తున్నారు, ఎమ్మెల్యేల విషయంలో మాత్రం బాయ్కట్ చేస్తున్నారు. ఇది కొంత విచిత్రంగా ఉంది. ఒక పార్టీ రెండు ద్వంద్వమైనటువంటి విధానాలను పాటిస్తుంది. మరోవైపు డిఎస్సి విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో ఆ పోరాటం చేస్తే కనుక ప్రజల్లోకి మరింత వెళ్లే అవకాశం ఉందని కొందరు సీనియర్లు ఇప్పటికే పార్టీ అధినేత దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా అసెంబ్లీకి ఆయన వస్తే చాలా ప్రశ్నలు అడుగుతారు, అధికార పక్షం నిలదీస్తుంది. గత 5 ఏళ్లుగా అమరావతి విషయంలో కావచ్చు, ఉత్తరాంధ్ర విషయంలో కావచ్చు, రాయలసీమ విషయంలో కావచ్చు చేసినటువంటి తప్పులు, పొరపాట్లు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేయడం, ఆ పథకాలు లేకుండా చేయడం, ఇటువంటి అంశాలు చాలా లేవనెత్తే అవకాశం ఉంది. దాంతో వాటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానాలు చెప్పుకోవాలి అసెంబ్లీకి వస్తే. కాబట్టి ఆయన కంఫర్ట్ జోన్ చూసుకుంటాడు, ఆయన ఖచ్చితంగా రాడు అనేది పార్టీ నేతలు చెబుతున్న పరిస్థితి. కాబట్టి రేపు జరిగే సమావేశంలో ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ను బయటకు రమ్మని చెప్పి, లేకపోతే చాలా చోట్ల చూసాం వచ్చిన దగ్గర కూడా ఏదైనా ప్రశాంతంగా జరుగుతున్నాయంటే అట్లాంటి పరిస్థితి కూడా లేదు. ఈ రకంగా క్యాడర్ని అంతా దీని మీద రమ్మన్నటువంటి వ్యక్తి, పార్టీ నాయకత్వం వారు కూడా వెళ్తేనే కదా. సో మరి ఒకవేళ వెళ్లకుండా రేపు అడగకపోతే మిగిలినటువంటి అభ్యర్థులకు కూడా ఓకే వీళ్ళు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందనేది అర్థమైపోదా? సో దానికోసమైనా ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా? అసలు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఒక విషయాన్ని నమ్ముతారు, తాను 10 సార్లు చెప్తే జనాలు నమ్ముతారనే విధానాన్ని అవలంబిస్తారు ఆయన. కాబట్టి క్యాడర్ ఏదో అనుకుంటుంది, రేపొద్దున నేను రాకపోతే అసెంబ్లీకి వెళ్ళకపోతే క్యాడర్ ఏమనుకుంటుందని పట్టించుకోరు. ఆయన చెప్పదలుచుకుందో అసెంబ్లీ సమావేశం జరుగుతున్న సమయంలో ప్రెస్ మీట్ పెడతారు, ఆయన చెప్పదలుచుకుని చెబుతారు. గతంలో కూడా ఇటువంటివే జరిగినాయి, ఈసారి కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు అయితే మాత్రం అటెండ్ అయ్యే పరిస్థితి అయితే లేదనేది ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. కాబట్టి వైసీపీ కేడర్ను మొత్తం రోడ్డెక్కించారు, డిఎస్సి సంబంధించి అక్రమాలు జరిగాయని కేడర్ మొత్తం రోడ్డెక్కినా ఆయన మాత్రం అసెంబ్లీకి వచ్చే పరిస్థితులు ఉండవనేది ఆ పార్టీ నేతలు చెబుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆయన స్వభావం తెలిసిన ఆ పార్టీ నేతలే కాదు, సాధారణంగా ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా కానీ చాలా క్లియర్గా చెప్తారు.
ఆయన ఏదో ఒక వంక పెట్టుకుని అసెంబ్లీకి రాకుండా ఉండాలి, వస్తే కనుక ఆయన నిలదీస్తారు కాబట్టి ఆయన రారు. దానిలో భాగంగానే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీకి రాను అని చెప్పారు. దాన్ని ఇంకా ఈ 5 ఏళ్ళు కొనసాగిస్తారు. నెక్స్ట్ కనుక ఒకవేళ గవర్నమెంట్ రాకపోతే మళ్ళా ఇంకో 5 ఏళ్ళు కూడా దాన్ని కొనసాగించే పరిస్థితి ఉంటుంది తప్పించి ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోరు. అదే సమయంలో ఎవరెంత పోరాటం చేసినా దానివల్ల ఆయన లబ్ధి పొందాలనుకుంటారు తప్పించి ఆయన మాత్రం అసెంబ్లీకి వచ్చి అయితే పోరాటం చేసే పరిస్థితి లేదని మనకు క్లియర్ కట్గా జరుగుతున్న గతంలో జరిగిన పరిణామాలు చూసినా అర్థమవుతోంది. ఓకే. సో సత్య, ఇంకొక అంశం మహిళలకు సంబంధించిన భద్రత పైన గతంలో కూడా మనం చూసాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఖచ్చితంగా ఈసారి మహిళలకు సంబంధించిన భద్రత పైన సమగ్రంగా కూడా